ఈ రోజు ఎపిసోడ్ లో సంజన గారిని చూసి ఎంత మందికి నాలాగా చిరెత్తుకొచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. ఆవిడేంట్రా నాయన లేస్తే ఎవరితో మాట్లాడుతున్నారు మీ ఏజ్ కి మీ నేచర్ కి మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉంటే వాళ్ళు కూడా అన్ని ఆడి వాళ్ళు కూడా మీకంటే చిన్న ఏజ్ లో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కటి పొగరుగానే మాట్లాడుతున్నారు. ఆవిడ అన్ని నేనెంత నా స్థాయి అంతా మీరు నన్ను అనే వాళ్ళ అనే రేంజ్ లో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎంత మాట్లాడినా స్టిల్ ఈవిడ హౌస్ లో ఉంటేనే బాగుంటది అన్న ఫీలింగ్ కూడా ఉంది. కానీ ఈ రోజు మాత్రం చాలా వర్స్ట్ గా అనిపించారు. ఇకపోతే ప్రియా గారు ఈ రోజు విలన్ అనిపించారు. ఎందుకంటే రాము రాథోడ్ నీట్ గా అమాయకుడు ఇన్నోసెన్స్ కనపడిపోతుంది. మనోడు పోయి అతనికి వచ్చిన క్యారేజ్ తింటా ఉంటే వీళ్ళిద్దరు ప్రియా అండ్ శ్రీజ వెళ్ళి మధ్యలో దానికి ట్రై చేసి అక్కడ అతని దగ్గరికి వెళ్లే టైంలోనే అంటారు, సరే నేను కూడా బుక్ అవుతాను, ఇద్దరం బుక్ అవుదాం పదా అనేసి తినడానికి వెళ్తున్నారంటే అక్కడ ఏదో సీన్ జరగబోతుంది, అక్కడ ఏదో మిస్టేక్ జరగబోతుందని వీళ్ళకి కూడా తెలుసు, తప్పు చేస్తున్నామేమో అని. అది గమనించి రామరాథోడ్ ఏమంటుంటే అమ్మో మేము బుక్ అవుతాం అనేసి తింటున్న దాన్ని అమ్మో తీసేసి అంటే షష్టి ప్లేట్ తీసేసింది. దానికి పట్టుకుని మీకు అనవసరంగా ఫ్రూట్స్ ఇచ్చాం, మీకు అనవసరంగా ఇది ఇచ్చాం, మీరు అట్లా మాట్లాడితే మేము ఎట్లా చేస్తామో చూస్తామని ఏదేదో మాట్లాడారు. అసలు వీళ్ళు ఖాళీగా కూర్చొని గొడ్డు చాకరీ చేస్తున్నారు వాళ్ళు టెనెంట్స్. వీళ్ళ చేపించుకుని లగ్జరీగా తినమని చెబితే అవి చేపించుకొని తినకుండా వీళ్ళకి వచ్చిన క్యారేజీ పప్పు సాంబార్ తింటామని వచ్చి ఇష్యూ క్రియేట్ చేసి విలన్ మమ్మల్ని చేస్తున్నాను అంటదండి. ఆవిడ విలన్ అయ్యి నీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక్కడ ఉంది చూసారా జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ లైవ్ లో ఏం జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటా. ఫుల్ వీడియో యూట్యూబ్ లో ఉంది, ఒకసారి చెక్ చేయండి.